నుదురుపాడు విలేజ్. నేను 5వ నెంబర్ వార్డు నెంబర్గా టీడీపీ తరఫున గెలిచున్నాను. సో ఇక్కడ ఏమేమి సమస్యలు ఉంది మీకు ఊర్లో? ఇక్కడ కొంచెం నీటి సమస్య ఉంది. రోడ్లు ఎలా ఉంది? రోడ్లు కొంచెం బాగాలేదమ్మా. కొన్ని ఏం లేవు కదా, నీళ్ళు లేవు. ఈ సంవత్సరం ఈ ఒడ్లు కూడా పండలేదు. కాలువలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. చేంజ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. సో ఎందుకు చేంజ్ కోరుకుంటున్నారు? కొంచెం అభివృద్ధి వల్లే లోపం అనుకుంటున్నాం. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. చరిత, శ్రావణ్ కుమార్ ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? శ్రావణ్ కుమార్ గారు రావాలని అనుకుంటున్నాను. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు, కిల్లార్ రోసే గారు పోటీ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది? పెమ్మసాని చంద్రశేఖర్ రావు. ఎందుకు పెమ్మసాని గారు రావాలనుకుంటున్నారు? కొంచెం ఎడ్యుకేషన్లో బాగున్నారు కదా, చేస్తారని అనుకుంటాను. నా పేరు కోటమ్మ, ఈ ఊరే రుద్రవాడు. నేను 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నానండి. అంతకుముందు చంద్రబాబు నాయుడులో నా పేరు వచ్చేసింది. తర్వాత జగన్ ఎక్కినాక ఒక డబ్బులు నా బిల్లు రాలేదు, ఏమీ రాలేదు. మా సమస్యలన్నీ ఇంకేమీ లేదు. నాకు ఇల్లు ఒక్కటే సమస్య అండి. మేము ముసలివాళ్ళం ఇద్దరమే. జగన్ అన్న అందరికీ డబ్బులు ఇస్తున్నాడు. నా పేరు తప్పు పడిందంటే నా పేరు తప్పు పడిన దానికి మేమేం చేస్తామని నేను 2 చోట్ల తిరిగి వచ్చా. ఆ తప్పు అది సరిదిద్దలేదు. మరి మేము ముసలివాళ్ళం కదండి, మేము ఎట్లా బతకాలా చెప్పు? ఇప్పుడు చంద్రబాబు వస్తే మీ ఇల్లు మీకు వస్తుంది అనుకుంటున్నారా? వచ్చిద్దనేగా అమ్మ చెబుతుంది, వస్తుందనేగా. మేము కూడా ఇదివరకు వేసాం జగన్కి ఓట్లు. ఇక వెయ్యను. ఒకటే మాట, ఉండా మాట ఏదో మగానే చెప్పేస్తా. షార్ట్ మాటలు మాట్లాడను. డైరెక్టర్ ఏదన్నా మాట్లాడితే వెయ్యను ఇక జగన్కి ఓటు. ఇక శ్రావణ్ కుమార్, సుచరిత ఇద్దరులో ఎవరికి వేస్తున్నారు? ఆయనకే వేస్తాను, శ్రావణ్ కుమార్ గారికే వేస్తాను. నేను మునుపు ఒకసారి వేసాను, నిరుడు వేసాను, 2 సార్లు వేసి, ఇది 3వసారి వేస్తా, తప్పకుండా వేస్తా. నా పేరు పుల్లగూరు నాగేశ్వరరావు అండి, ముద్రపాడు. ఏం చేస్తుంటారు? నేను అంతకుముందు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు సబ్స్టేషన్లో జాబ్ ఇచ్చారు. జాబ్ 4 సంవత్సరాలు చేశాను. ఏం చేశారు జాబ్? ఐటీఐ చేసి ఆపరేటర్గా చేశాను. తర్వాత ఇప్పుడు వైసీపీ వచ్చింది ప్రభుత్వం కాబట్టి మనది టీడీపీ అని కంపల్సరీగా నన్ను తీసేశారు. నేను ఇప్పుడు రైస్ మిల్లులోకి ఆపరేటర్గా చేస్తున్నాను. మీరు వెళ్ళి కంప్లైంట్ ఏమీ లేదు? వాళ్ళ ఏఈ ఉంటాడు కదా, ఏఈ అందరికి డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి ఇచ్చామండి. ఉండవల్లి శ్రీదేవి వైసీపీగా చేసింది. ఆమె కాడికి పోయి 2 సార్లు కలిసాం ఆల్రెడీ. కలిస్తే అయినా ఒప్పుకోలే. ఇక్కడ వైసీపీ నాయకులు మొత్తం మేము టీడీపీ అని పక్కాగా తీసేశారు. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు రైస్ మిల్లో ఆపరేటర్గా చేస్తున్నాను. ఇక్కడ ఈ ఊరేనా? నా నుదురుబాడండి. ఇప్పుడు మీ ఊర్లో ఇంకేమున్నాయి సమస్యలు? రోడ్లు కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ? మా ఊర్లో అంటే ఇప్పుడు డ్రైనేజీ కాలువలు కట్టలేదు, కొంచెం వాటర్ సప్లై లేదు, నీరు ఇది సిరిటు అంతా మొత్తం తాగి జనాలకి రోగాలు బయటపడుతున్నాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పెమ్మసాని గారి గురించి మీ అభిప్రాయం? విద్యావంతుడు. ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు ఎంపీ అభ్యర్థి? పెమ్మసాని. మాది గుంటూరు జిల్లా మేడుకుండూరు మండలం పేరేశాల గ్రామం అండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంటరీ మెంబర్కి పోటీ చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి, చాలా చదువుకున్నవాడు, సౌమ్యుడు. అతనికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాము. తర్వాత తెనాలి శ్రావణ్ కుమార్ గారు మాకు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. తెనాలి శ్రావణ్ కుమార్ గారికి కూడా ఓటు వేయాలని నిర్ణయించుకున్నాము. ఆయన కూడా లోగడ ఎమ్మెల్యేగా చేశాడు. ఆ రోజుల్లో బాగా మంచి పనులు చేశాడు. సుచేత గారు ఆయన మీద పోటీ చేస్తున్నారు. ఆయన గురించి మాకేమి తెలియదు. ఇప్పుడు కొత్త క్యాండిడేటు. ఇదివరకు ప్రతిపాడులో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆడ బాగా చేయలేదని ఇక్కడ మార్చారు. ఏడ కూడా అదే పరిస్థితి కదా. మన ఇంట్లో చల్లకపోతే ఇంకొక ఇంట్లో కూడా చల్లదు కదా. చల్లని రూపాయి ఎక్కడైనా చల్లదు. ఏడైనా ఎట తెలియద్ది. తెనాలి శ్రావణ్ కుమార్ మా ఊర్లో కొంచెం మంచి పనులు చేశాడు. కాలువల మీద బ్రిడ్జీలు, కొంచెం ఏదైనా ఎవరైనా పోతే పలకరేయటం చేయటము. మీకు ఏదైనా పని కావాలంటే రండి, మా దగ్గర రండి, మేము పని చేసి పెడతా ఉంటాం. చేశాడు చాలా పనులు కూడా మంచి పనులే. అందువలన ఇప్పుడున్న ఎమ్మెల్యే శ్రీదేవి గారు అసలు మాకు ఎప్పుడు కూడా మా ఊర్లో వచ్చి కలవటం చేయటం, మీకు మనుషుల మీద ఏం మాట్లాడలేదు. ఆమె ఎప్పుడు పోయిందో కూడా మాకు తెలియదు.
మంచినీళ్ళ సమస్య ఊళ్ళో బాగానే ఉంది కానీ సెంటర్లో కాలనీలో నీళ్లు లేవు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎమ్మెల్యేతో చెబుదామంటే ఎమ్మెల్యే కూడా లేదు. ఇప్పుడు శ్రావణ కుమార్ గారు చెబితే మాట్లాడదాం చేద్దాం అంటున్నాడు కానీ ఆయన దగ్గర కూడా పార్టీ వేరేవాడు కదా. ఆయన సొంత డబ్బులు పెట్టుకొని చేయటానికి ఆయన కూడా ఇదే కదా, అది విషయం. కరెంటు ఉండలేదు పేరేచల్లో. నువ్వు గంట ఉంటే 2 గంట పోతుంది. ఎదువరకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఉండేది. అప్పుడు నీళ్లు కూడా కాలువల్లో ఫుల్గా వచ్చినాయి. ఈ సంవత్సరం నీళ్లు రాలేదు, పంటలు లేవు. పెట్టుకున్నాం అంటే కానీ నిన్న వదిలేరు. నిన్న 3 రోజులు బట్టి నిండుతున్నా చెరువులో నీళ్ళు రావట్లా, కాలువల్లో రావట్లా. వాళ్ళు ఏం చేస్తారు, పంచాయతీ వాళ్ళు అందరూ అక్కడే కాలువల్లో నీళ్ళు రావట్లా. కాలువలన్నీ సెట్లే బూడిపోయినాయి. కాలువలు రిపేర్ లేదు ఈ 5 సంవత్సరాల్లో. నా పేరు గోడపాటి శ్రీనివాసరావు గారు. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. బాగా వ్యవసాయం గురించి బాగానే తెలుసు కానీ ఏడు వ్యవసాయం పండలేదు. మిరప రేట్ లేదు, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అధ్వానంగా ఉంది బాగా. ఈ జగన్ ప్రభుత్వంలో ఏం పట్టించుకోవట్లేదు. మిరగాయలు కొనకుండా వెళ్ళిపోతుంది మొత్తం. కాలువలు సరిలేవు, డ్యాములు పట్టించుకోవట్లేదు. అంతా అధ్వానంగా ఉందండి. ప్రభుత్వం సరిలేదు. ముందు అదే ఈ మిర్చి పంట సరిలేదు. పంట దాన్ని కొనేవాళ్ళు లేరు, పట్టించుకోవట్లేదు. ఎక్స్పోర్ట్లు లేవు, ఏమీ లేవు. దాని గురించి బాగా ప్రాబ్లం ఉంది. అది రాజధాని సమస్య, ఇసుకలో ఇవన్నీ ఆగమాగం చేసేసాడు. అది గవర్నమెంట్ మారాలండి. గవర్నమెంట్ ఇంకొస్తే జనం ఉండే పని లేదు. మేము చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. రాజధాని ప్రాబ్లం లేకుండా పోద్ది అనుకుంటున్నాం. అది ఇద్దరు పోటీ. మేమైతే శ్రావణ్ కుమార్ గారికే చేస్తున్నామండి.